యొక్క ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం కొత్త నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యం. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లడెను, భయపడకము. చాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను ఎటువంటి సందర్భంలో ఉన్నాడు అని మనము ఆలోచన చేస్తే, ఇతనే యోహాను సువార్త రాశాడు. 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, 4వది ప్రకటన గ్రంథం. ఈ 5 కూడా రాయటానికి దేవుడెంతో కృప చూపించాడు. సాధారణంగా ప్రకటన గ్రంథం యోహాను ఎటువంటి సందర్భంలో ఉండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు వారు యోహాను చేత రాయించారు అని మనం ఆలోచన చేస్తే, యోహాను ఎక్కడున్నాడో తెలుసా? పద్మాసు ద్వీపములో ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు వారే రాయించారు. ఎవరి చేత? యోహాను చేత. యోహాను పద్మాసు ద్వీపములో ఉన్నాడు. సాధారణంగా ఆనాడు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు ఒక్కొక్క రాజు ఒక్కొక్క విధంగా క్రైస్తవులను హింసిస్తూ ఉండేవారు. నీరో చక్రవర్తి అనే రాజు ఉన్నాడు. ఆ రాజు క్రైస్తవులను ఏ విధంగా హింసించేవాడంటే, క్రైస్తవులను తీసుకెళ్ళి ఒక చెట్టు మీద వేసి దాని మీద ఏదో ఒక పెట్రోలో ఇంకా అలాంటివి కిరోసిన్ లాంటితో మనం అనుకుంటాం కదా, మండటానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇతను ఏం చేసేవాడంటే, క్రైస్తవులను చెట్టు మీద వేసి దానికి నుప్పెట్టేవాడు. నుప్పెట్టినప్పుడు వారు ఏమైపోయే వాళ్ళం అంటే కాలిపోయి బూడిదగా మార్చబడేవారు. యోహాను కాలంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ఎవరంటే, ఆయన పేరు డొమిటియన్. ఎవరంటే ఆయన డొమిటియన్ అనే రాజు. ఇతడు క్రైస్తవులను ఏ విధంగా హింసించేవాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క నామాన్ని ప్రకటించేవారు కానీ, దేవుని యొక్క నామాన్ని ఆరాధించేటటువంటి వారు కానీ ఇతను ఏం చేసేవాడో తెలుసా? తీసుకెళ్ళి ఎవరూ లేనటువంటి ప్రాంతంలో, మనుషులు తిరగనటువంటి స్థలాల్లో, మనుషులు లేనటువంటి స్థలాల్లో క్రైస్తవ బిడ్డలను అక్కడ వదిలేసి వచ్చేసేవాడు. ఎవరు? డొమిటియన్ అనే ఒక రాజు. వారు అక్కడ ఆహారం లేక, పలకరించే వాళ్ళు లేక, ఇంకా వారిని ఆదరించే వాళ్ళు లేక, విష జంతువులు చలికి వణుకుతూ, ఎండకి కాలుతూ, వర్షానికి తడుస్తూ, ఆహారం లేక కొన్ని రోజులకి అక్కడే మరణించి మట్టిలో కలిసిపోయేవారు. ఇప్పుడు యోహాన్ని కూడా డొమిటియన్ అనే రాజు తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడంటే, పద్మాసు ద్వీపంలో యోహాన్ని పడవేశాడు. ఈ ద్వీపం 4 వైపులా నీళ్లున్నాయి. మధ్యలో భూభాగం ఉంది. మధ్యధరా సముద్రానికి
70 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి ప్రాంతం ఈ పద్మాసు ద్వీపం, పద్మాసు ప్రాంతము. ప్రేమైన దేని బిడ్డలారా, ఈ మధ్యధరా సముద్రం ఎక్కడుంది అని మనం గమనిస్తే చరిత్రని ఒకసారి మనం చూస్తే ఐరోపా ఖండానికి ఆఫ్రికా ఖండానికి మధ్యలో మధ్యధరా సముద్రము ఉంటుంది. ఈ మధ్యధరా సముద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో పద్మాసు ద్వీపంలో ఉంది. ఈ పద్మాసు ద్వీపములో ఎవరు యోహాన్ని పడేశారు అని ఆలోచన చేస్తే డొమిటియన్ అనే చక్రవర్తి యోహాన్ని అక్కడ పడేసి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. యోహాను భయపడుతున్నాడు, ఎవరు పలకరించేవారు లేరు. అతను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, ఎవరు కూడా యోహాను దగ్గరికి వచ్చే ప్రసక్తి లేదు. ఆహారం లేదు, ఆదరించే వాళ్ళు లేరు, తన బాధ అంతా కూడా వినేవాళ్ళు లేరు. కన్నీరు గాడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. సాధారణమైనటువంటి వ్యక్తి కాదు యోహాను. యోహాను యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎటు వెళ్తున్నా సరే ముగ్గురిని వెంట తీసుకుని వెళ్తూ ఉండేవారు. ఎవరో తెలుసా? పేతురు, యోహాను, యాకోబు. ఎటు వెళుతున్నా ఈ ముగ్గురిని తీసుకొని వెళ్తూ ఉండేవారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యోహాను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నాడు. ఎలాగున్నాడంటే భయం. విష జంతువులు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయి, ఆహారం లేదు, పలకరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, తన బాధ అంతా వినేవాళ్ళు లేరు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరికైనా చెప్పుకుందామని ప్రయత్నం చేసినా వినేవాళ్ళు ఉండరు. ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసినా సరే రారు. ఎవరైనా మనల్ని చూడటానికి వస్తారేమోనని ఎదురు చూసినా సరే రానటువంటి కొన్ని పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు యోహాను ఎలాగున్నాడు? పద్మాసు ద్వీపంలో అతను ఒంటరిగా ఉన్నాడు, ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా లేరు, భయం, చీకటి. సుమారుగా ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఆవేశం వలన రాస్తూ మొదటి శతాబ్దంలో సుమారుగా 80-85 సంవత్సరాల మధ్య కాలంలో యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినట్టుగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ప్రేమైన దేని బిడ్డలారా, ఇప్పుడు యోహాను ఏం చూశాడు? మనం మొదట చదివినటువంటి వాక్య భాగానికి వద్దాం. నేనాయనను చూడగానే, హల్లెలూయా. యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ అంటూ ఉన్నాడు కదా, నేను ఆయనను చూడగానే, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని చూడగానే, ఆయన యొక్క దివ్యమైన స్వరూపాన్ని చూడగానే, ఆయన యొక్క స్వరూపము నాకు కనబడగానే, ఆయన నా యొద్దకు రాగానే, ఆయన నన్ను పలకరించడానికి నా దగ్గరికి రాగానే నేనేం చేశానంటే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితేనే. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పాదాల యొద్ద మనకేం దొరుకుతుంది అనే విషయాలు నేను మీకు కొన్ని తెలియజేస్తాను. కొన్ని సందర్భాల్లో ఈ భౌతిక సంబంధమైన జీవితాన్ని మనందరం కూడా జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి కొన్నిటిని మనం అడుగుతూ ఉంటాం. మాట ద్వారా అడుగుతాం, అది కావాలి ఇది కావాలని. మాట ద్వారా అతను ఇవ్వలేకపోతే ఏం చేస్తాం? రెండోసారి కూడా అడుగుతాం. రెండోసారి కూడా ఇవ్వకపోతే చేతులు పట్టుకుంటాం. చేతులు పట్టుకున్నా ఇవ్వకపోతే గడ్డం పట్టుకుంటాం. గడ్డం పట్టుకున్నా ఇవ్వకపోతే పోతా ఉంటే చొక్కా లాగుతాం, ప్యాంట్ లాగుతూ ఉంటాం. ఇక చిట్ట చివరి దశ ఏంటంటే పాదాల మీద పడటం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇక పాదాల మీద పడ్డామంటే జీవితంలో అంతకన్నా దిగజారే స్థితి ఏది కూడా లేదు. ఇక అంతే. ఒక వ్యక్తి యొక్క పాదాల మీద మనం పడ్డామంటే భౌతిక సంబంధంగా మనం ఆలోచన చేస్తే, మనుషుల యొక్క పాదాల మీద మనం పడ్డాము అంటే జీవితంలో
అంతకంటే దిగజారినటువంటి స్థితి ఏది కూడా ఉండదు. ఇక కాళ్ళ మీద పడ్డాడురా క్షమించు అని పక్కమట్టోళ్ళు కూడా అంటూ ఉంటారు. ఎందుకు కాళ్ళ మీద పడతాం, ఎందుకు పాదాల మీద పడతాం అని ఆలోచన చేస్తే బతిమలాడటం కోసం, ఏదైనా పొందుకోవడం కోసం, ఏదైనా సంపాదించుకోవడం కోసం, ఏదైనా మన జీవితంలో మనము అనుగ్రహించబడటానికి మనుషుల యొక్క పాదాల మీదో పడతా ఉంటాం. అయితే యోహాను ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు, పద్మాసు ద్వీపములో ఉన్నాడు. ఎందుకయ్యా అనంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడని, దేవుని యొక్క రాజ్య సువార్తను వ్యాపింపజేస్తూ ఉన్నాడని, దేవుని యొక్క రాజ్య సువార్త ఇంకా అనేకమైనటువంటి స్థలాలకి ఇతను తీసుకొని వెళ్తా ఉన్నాడు అని రోమా రాజ్యానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కలిసి ఆ డొమిటియన్ అనే రాజు యోహాను తీసుకుని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పడవేసి వచ్చేశారు. ఒంటరిగా ఉంటూ ఉన్నాడు. ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉన్నాడు, ఎవరైనా నన్ను ఆదరిస్తారేమోనని చూస్తూ ఉన్నారు, ఎవరైనా నన్ను పలకరిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరైనా నా కన్నీటిని వారు నాట్యముగా మారుస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆహారం లేదు. అక్కడే యోహాను ఆ స్థలములోనే ఉండి, ఆ ప్రాంతంలోనే ఉండి విషసర్పాలు, తుఫాన్లు, చలి, ఎండ, గాలి, అవునా కదండి, ఎన్నో ప్రాణభయం. అయితే ఆయన ఎవరి దగ్గరకు వచ్చారు? ఆ పద్మాసు ద్వీపములో ఒంటరిగా భయపడుతూ, దుఃఖములో, కలవరములో, చింతలో, నిరాశలో, నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు అనేటటువంటి ఆశల, నిరాశల కోపములో, దిగులుతో ఉన్నటువంటి యోహాను దగ్గరికి ఆత్మావశుడిగా లోకరక్షకుడైన, మన ఆరాధనకు యోగ్యుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను యొద్దకు రాగానే యోహాను ఏం చేశాడంటే అయ్యా అని చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడ్డాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాము, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క పాదాల మీద పడటం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క పాదాలు పట్టుకోవటం మనం నేర్చుకోవాలి. ఎందుకోసం దేవుని యొక్క పాదాలు పట్టుకోవాలి? దేవుని యొక్క పాదాల మీద పెడితే నీకు లభించేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి? యోహాను దేవుని యొక్క పాదాల మీద పడ్డాడు. ఆ పాదాల మీద పడటం ద్వారా అతను ఏం సంపాదించుకున్నాడు? చదవండి. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, యోహాను ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క పాదాల మీద పడ్డాడో, పాదాల యొద్ద పడిపోయాడో, పాదాలు పట్టుకున్నాడో, అయ్యా ఇంతకాలం నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నానయ్యా, ఇంతకాలం నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా లేరు అనుకున్నానయ్యా, ఇంతకాలం నన్ను చేరదీసే వాళ్ళు ఎవరు కూడా లేరు అనుకున్నానయ్యా, ఇంతకాలం నన్ను పలకరించే వాళ్ళు ఎవరు కూడా లేరు అనుకున్నానయ్యా, నీవైనా వచ్చావని ఆయన చూడగానే యోహాను రాస్తూ అంటున్నాడు, నేను ఆయనను చూడగానే, ఒంటరిగా ఉన్నటువంటి నా జీవితంలో నేను ఆయన్ను చూడగానే, ఒంటరిగా ఉన్నటువంటి నా కుటుంబం ఆయన చూడగానే, కొన్ని సందర్భాల్లో నీవు కూడా కష్టాల్లో ఒంటరివాడివైపోతావు. ఒంటరి రెండు రకాలు ప్రేమ బిడ్డలారు. కొన్నిసార్లు అందరినీ కోల్పోయి ఒంటరి వాళ్ళు అవుతారు. కొన్ని సందర్భాల్లో అందరూ ఉన్న ఒంటరి వాళ్ళుగా మిగల్చబడతారు. అవునా కదండి? అందరూ ఉన్న ఒంటరి జీవితమే. అందరూ బంధువులు అనుకుంటాం, ఒంటరి వాళ్ళమే. అందరూ నా వాళ్ళే అనుకుంటాం, ఒంటరి వాళ్ళమే. అందరూ నా రక్త సంబంధాలు అనుకుంటాం, ఒంటరి వాళ్ళమే. ఒంటరి జీవితంలో ఎంతో నిరాశ ఉంటుంది, ఒంటరి జీవితంలో దుఃఖం, ఒంటరి జీవితంలో కలవరం, ఒంటరి జీవితంలో ఎన్నో ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ అనారోగ్యం గురించి, నీ శోధన గురించి, నీకున్నటువంటి శాపాన్ని బట్టి నీవు ఎవరి పాదాల మీద పట్టం నువ్వు నేర్చుకోకూడదు. కానీ దేవుని యొక్క పాదాల మీద యోహాను వలె, చచ్చిన వాని వలె నీవు కూడా దేవుని యొక్క పాదాల మీద నువ్వు పడితే ఆయన కుడి చేయి మన మీద ఉంచి యోహానుతో
ఏ విధంగా పలికాడో, ఏమని పలికాడంటే యోహానుతో ఆయన అంటాడు కదా, ఇదిగో నాతో ఇట్లా నేను భయపడకము. దేవుని యొక్క పాదాల మీద పడితే మనకు భయం ఉండదండి. మొట్టమొదటి విషయం. గట్టిగా చప్పళ్ళు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క పాదాల మీద పడతారో వాళ్ళకు భయం లేకుండా దేవుడు చేస్తాడు. దేవుని యొక్క పాదాల మీద పెడితే నీకు లభించేదేంటి? యోహాను దేవుని యొక్క పాదాల మీద మామూలుగా పడలేదు. ఇక పడకపోతే ఆయన వెళ్ళిపోతాడేమో, రాకనే వచ్చాడు. ఆయన పాదాలు పడుకోపోతే వెళ్ళిపోతాడేమో, ఆయన పాదాల మీద పడకపోతే దాడిపోతాడేమో, ఆయన పాదాలు పట్టుకోపోతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, నా కష్టాలు తీసేవాడేమో, నా బాధలు తీసేయడేమోనని ఆయన చూడగానే నీకు ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు. ఏమాత్రం కూడా ఒక్క క్షణము కూడా యోహాను ఆలస్యం చేయలేదు. పద్మాసు దీపములో ఒంటరిగా ఉన్నటువంటి యోహాను యేసుక్రీస్తు వారిని చూడగానే ఆయన పాదాల మీద పడిపోయాడు. అంతే, చచ్చిన వాని వలె. ఇక నువ్వు ఏదైనా చెయ్యయ్యా, ఇక ఇది నీకే సాధ్యం. నా కుటుంబాన్ని ఏమైనా చేయి, నా భర్తను ఏమైనా చేయి, నా భార్యని ఏమైనా చేయి, నా పిల్లల్ని ఏమైనా చేయి, నా ఆత్మీయ జీవితాన్ని ఏదైనా చేయయ్యా. ఈ రోగం నీకు తెలియనిది కాదు, ఈ కష్టాలు నీకు తెలియనివి కావు, ఈ అప్పుల బాధలు నీకు తెలియనివి కావు, నా పిల్లల యొక్క భవిష్యత్తు నీకు తెలియనిది కాదని ఎవరైతే యోహాను వలె ఆయనే ఆశ్రయము, కేడము, దుర్గము అని ఆపత్కాలములో నమ్ముకొనకి తగిన సహాయకుడని ఎవరైతే చచ్చిన వాని వలె యోహాను వలె ఆయన పాదాల మీద పడతారో ఆయన అంటాడు కదా, ఆయన కుడి చేయి నీ మీద ఉంచి అంటాడు కదా, భయపడకము. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భయపడకము. ఒకవేళ భయపడుతున్నావేమో, దేని గురించి నువ్వు భయపడుతున్నావు? నీ జీవితంలో భయం దేని గురించి? నీ ఆత్మీయ జీవితంలో భయం దేని గురించి? ఆయన మనకు తోడుండగా ఏ భయం మనకు ధరిచారదండి? దేని గురించి నీవు నీ జీవితంలో భయపడుతూ కలవరపడుతున్నావు? చింతతో ఉన్నావు, మనాదులో ఉన్నావు, బాధలో ఉన్నావు, నిట్టూర్పులో ఉన్నావు. నువ్వు ఎవ్వరిని ఆశ్రయించిన అవసరం లేదు, ఎవ్వరి యొద్దకు నువ్వు వెళ్ళనవసరం లేదు. దేవుని యొద్ద పాదాల మీద పడితే మనుషుల యొక్క పాదాల మీద పడే పరిస్థితి నీ జీవితంలో ఏమాత్రం కూడా ఆయన తీసుకొని రాడండి. హల్లెలూయా. దేవుని చేతులు పట్టుకుంటే మనుషుల చేతులు పట్టుకునే పరిస్థితి నీకు తీసుకురాడు ఆయన. దేవుని యొద్దకు వస్తే ఎవరి యొద్దకు వెళ్ళే పరిస్థితి తీసుకురాడు ఆయన. దేవుని పాదాల మీద పడితే ఆయన ఎవరు పాదాల మీద పడనటువంటి పరిస్థితి నీకు ఆయన ఉంచుతాడు. దేవుని మీద ఆధారపడితే ఎవరి మీద ఆధారపడినటువంటి పరిస్థితి నీకు ఇస్తాడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో యోహాను యొక్క కుడి చేయిని, అవునా కదండి, ఆయన పట్టుకున్నాడు. దేవుని యొక్క కుడి చేతిని యోహాను మీద ఉంచి, యోహాను భయపడుతున్నావు కదా, ఎవరు లేరని నువ్వెంతో చింతలో ఉన్నావు కదా, ఎవరు ఆదరించేవారు లేరని ఎంతో చింతలో ఉన్నావు కదా, ఎవరు నిన్ను పలకరించేవారు లేరని నిట్టూర్పులో ఉన్నావు కదా, దుఃఖములో ఉన్నాను కదా, నేనున్నాను. ఈ పద్మాసు దీపములోనికి మనుషులెవ్వరూ రాగలేకపోయినా సరే నేను నీ యొద్దకు రాగలిగినటువంటి వాడను. హల్లెలూయా. ఆయన సింహాల బోనులో కూడా వెళ్ళగలిగినటువంటి ఆయన, అగ్ని గుండములో కూడా వెళ్ళగలిగినటువంటి ఆయన, ఎర్ర సముద్రము మధ్యలో కూడా వెళ్ళగలిగిన వాడు ఆయన, ఆకాశమునకు వెళ్ళగలిగిన వాడు, భూ దిగంతములకు కూడా వెళ్ళగలిగిన వాడు. నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, నీవు ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో ఒంటరిగా ఈ బాధ ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ యొక్క అనారోగ్యం ఏందని నీ దుఃఖాన్ని చూసినప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆయన కుడి చేతిని నీ మీద ఉంచి, ఇదిగో నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు భయపడినప్పుడల్లా ఆయన చేతిని నీ మీద ఉంచి ధైర్యాన్ని నింపేటటువంటి దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన పాదాల మీద పడితే నీకు భయం ఉండదండి. ఆయన పాదాల మీద పడితే నీ అనారోగ్యాలు పోతాయి. ఆయన పాదాల మీద పడితే నీ శాపం తొలగిపోద్ది. ఆయన పాదాల మీద పెడితే నీకున్నట్టు నిరుద్యోగం యేసు నామములో తొలగిపోవునుగాక.
ఆయన పాదాల మీద పెడితే నీ గర్భఫలాన్ని కూడా ఆయన తెరవగలిగిన వాడు ఆయన పాదాల మీద పడి ఆయన నీకున్న కష్టాలు తొలగిపోతాయి, నీకున్న బాధలు తొలగిపోతాయి, నీకున్నటువంటి అవివాహక స్థితి భాగస్వాములు దొరకట్లేదని ఒకవేళ బాధపడుతున్నావా, తల్లిదండ్రులుగా ఆయన పాదాలు పట్టుకొని అడుగు. ఆయన ఏ విధంగా అబ్రాహాము కుమారుడైన ఇస్సాకునకు రిబ్కాను ఏ విధంగా చూపించాడో దేవుడు అంతటి చక్కని మార్గాన్ని, త్రోవను ఆయన నీకు చూపించగలిగినటువంటి దేవుడు ఆయన. ఒకవేళ అప్పుల బాధల ఆయన పాదాల మీద పడు దేవుడు అనేకమైనటువంటి ద్వారాలు నీకు తెరుస్తాడు. ఆస్తుల సమస్యల ఆయన పాదాలు పట్టుకో, పిల్లల యొక్క సమస్యల ఆయన పాదాలు పట్టుకో, అనారోగ్యమా, నష్టాల, నిందల, అవమానాల ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరి మీదో ఆధారపడతా ఉంటావు, ఎవరి చేతుల్లో పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు, ఎవరి యొద్దకో వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. కానీ యోహాను వలె దేవుని యొక్క పాదాల మీద పడితే ఆయన నీకున్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి, నీ మనస్సులో ఉన్నటువంటి, నీ జీవితంలో ఉన్నటువంటి, నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కలవరమంతా, వేదనంతా తీసివేసి నీకు భయము లేకుండా చేసి నీ జీవితంలో ధైర్యమును నింపగలిగిన వాడాయన. హల్లెలూయా. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, కమ్మినా ఇక సాగలేవని తెలిసేనా. పాడదాం. ధైర్యము కోల్పోయినా, మది నిండినా, చీకటులే కమ్మినా, ఇక సగలేవని తెలిసేనా. మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క పాదాల మీద పడినటువంటి వారికి భయమంతా తీసివేసి ఆయన ఏమిస్తాడు? ధైర్యం. యోహానుతో అంటాడు కదా, భయపడకము, భయపడకము. యోహాను భయపడతా ఉంటే భయపడకము అని చెప్పాడు ఆయన. రెండవది మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పాదాల మీద మనము, లేకపోతే పాదాల యొద్ద మనము కూర్చుంటే, దేవుని యొక్క పాదాలను పట్టుకుంటే, దేవుని యొక్క పాదాల మీద మనం పడితే ఆయన మనకి ఏమనుగ్రహిస్తాడో తెలుసా? లూకాసు వార్త మొదటిది ఆయన ఎంతో భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 41వ వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 41వ వాక్యం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనేను. చాలు. ఎవరతను? యాయిరు అనే సమాజ మందిరం యొక్క అధికారి. గొప్ప అధికారములో ఉన్నాడు. సమాజ మందిరం అనగా మనుషులందరూ కూడా కూడుకొని సమాజముగా దేవుణ్ణి ఆరాధించుకునేటటువంటి ఒక స్థలానికి అధికారిగా ఉన్నాడు. ఎవరు? యాయిరు. అతనికి ఒకే ఒక కుమార్తె ఉంది. చిన్న వయసు, 12 సంవత్సరాలు. ఆమెకి ఒక అనారోగ్యం వచ్చింది. ఎంతో ప్రయత్నం చేశాడు, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎంతోమంది పాదాల మీద పడ్డాడు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాడు. అధికారం కలిగిన వాడు కదా, వెళ్ళనటువంటి స్థలము లేదు, కలవనటువంటి వైద్యుడు లేడు, వెళ్ళనటువంటి
ప్రాంతము లేదు. అయితే అతడు యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యాల గురించి విన్నాడు. హల్లెలూయ. యేసు స్వస్థత కార్యాలు చేస్తాడని, యేసు చనిపోయినటువంటి వారిని కూడా లేపుతాడని, కుంటివారిని నడిపిస్తూ ఉన్నాడని, గుడ్డివారికి చూపునిస్తూ ఉన్నాడని, వినికిడి శక్తి లేనటువంటి వారికి వినే శక్తినిస్తూ ఉన్నాడని, పక్షవాయువు కలిగినటువంటి వారిని లేపుతూ ఉన్నాడని, నడుము వంగిపోయినటువంటి వారిని కూడా మంచి మనుషుల్లాగా చేస్తూ ఉన్నాడు అని ఇతడు విన్నాడు. He was listened about the miracles done by our Savior of this world, Jesus Christ. అతను ఏం చేశాడంటే, ఇక మాటలతో అడగట్లేదు, యేసుక్రీస్తు వారిని చేతులు పట్టుకొని అడగట్లేదు, యేసుక్రీస్తు వారి యొక్క చొక్కా పట్టుకొని అడగట్లేదు, యేసుక్రీస్తు వారి యొక్క గడ్డం పట్టుకొని అడగట్లేదు. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాము, హల్లెలూయ. అతడు వచ్చి ఇక ఆమాంతం కూడా, అయ్యా ఆపాదమస్తకం యేసు బోధకుడా, రక్షకుడా, స్వస్థత కార్యాలు చేసే దేవుడా, అయ్యా నాకు ఒకే ఒక కుమార్తె ఉందయ్యా, నేను సమాజ మందిరానికి అధికారిగా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నీవు కూడా సమాజ మందిరములు బోధించడానికి వచ్చావు, నేను విన్నాను. సమాజ మందిరములో నుంచి మనుషులు నిన్ను నెట్టివేయటానికి కూడా ప్రయత్నం చేశారు, అది కూడా నేను విన్నానయ్యా. అయినా నీ మాటలో బలం ఉందయ్యా, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ఆనందం, నీ మాటలో ధైర్యం, నీ మాటలో స్వస్థత, నీ మాటలో రక్షణ అని యేసుని వద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. ఆమాంతం దేవుని యొక్క పాదాల మీద పడి బతిమాలుకుంటూ ఉన్నాడు. ఏంటో తెలుసా, అయ్యా ఇంచుమించు 12 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి నా కుమార్తె, ఒకతే కుమార్తె, ఇంకెవరు నాకు లేరు, ముందు కానీ వెనక కానీ ఎవరు కూడా లేరు. ఆమె ఎలాగుందంటే చావటానికి సిద్ధంగా ఉంది, చనిపోవటానికి సిద్ధంగా ఉంది, మరణ పడకల మీద మరణముతో మృత్యువుతో పోరాడుతూ ఉంది. చిన్న వయసు కలిగినటువంటి కుమార్తె, అయ్యా నాకు కుమార్తెలు ఎవరూ లేరు, కుమారులు కూడా లేరు, నాకైతే అధికారం ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, గొప్ప హోదాలో ఉన్నాను, కానీ నా జీవితంలో ఏమి లేదు, సంతోషం లేదు. నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కుటుంబంలో కానీ, నీ పిల్లల్లో కానీ, నీ బంధువుల్లో కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా రోగాలతో ఉన్నప్పుడు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు, మన సంఘంలో కూడా దేవుడు అనేక మంది మరణానికి, చావునకు సిద్ధమైనటువంటి వారందరూ, అలాంటి వారిని వారు సంఘముగా మనందరం కూడా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క పాదాల మీద పడ్డప్పుడు చావునకు సిద్ధముగా ఉన్నటువంటి చాలామందిని మన సంఘంలో కూడా దేవుడు ఏం చేశాడు, సజీవులుగా ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం, హల్లెలూయా. ఇతను కూడా బతిలాడుకుంటా ఉన్నాడు, నా కుమార్తె చావ సిద్ధంగా ఉందయ్యా. చదవాలి, ఇంకోటి మాట చదవండి. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండరి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆమె చావునకు సిద్ధంగా ఉంది, మధ్యలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ స్వస్థపడింది, కాస్త గ్యాప్ ఏర్పడింది, కొంత సమయం వృధా అయిపోయింది ఆ సమయంలో. అయితే 49వ వచనాన్ని చదువుదాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము, ఆమె స్వస్థపడునని అతనితో చెప్పి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క పాదాల మీద పెడితే మనకేమొస్తుంది, స్వస్థత. హల్లెలూయా. యోహాను దేవుని యొద్ద కూర్చున్నాడు, దేవుని యొక్క పాదాల మీద పడ్డాడు. దేవుని యొక్క పాదాల మీద పడినటువంటి యోహానికి దేవుడు ఏం చేశాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. భయపడకము, ఈ డోంట్ అఫ్రైడ్ అబౌట్ దట్, ఐ ఆమ్ బీయింగ్ విత్ యూ, ఐ ఆమ్ ద ఆల్ఫా, ఐ ఆమ్ ఒమేగా, ఐ ఆమ్ ద ఫస్ట్, ఐ ఆమ్ ద లాస్ట్. మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే, జీవించేవాడు నేనే. నేను మృతున్నైతిని కానీ
యుగయుగములకు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడను, యోహాను భయపడమాకు అని యోహాను యొక్క భయాన్ని తీసేశాడు. రెండవది, కొంతమంది అంటా ఉన్నారు కదా, యాయీరు ఇక బోధకుడిని వదిలిపెట్టి వచ్చేసేసయ్యా, నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఏమాత్రం కొన్ని విసిగించొద్దు. ఒకడొచ్చి, యాయీరు నీ కుమార్తె చనిపోయిందయ్యా అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, గుండెలు బద్దలయ్యేటట్టుగా ఎంతో బాదుకుంటూ ఉన్నాడు. అయ్యో నా కుమార్తె చనిపోయింది, అయ్యో నా ఒక్కగానొక్క కుమార్తె మరణములోకి వెళ్ళిపోయిందే, ఇప్పుడు ఎలా నా జీవితం, నా కుటుంబం అని బాధపడతా ఉంటే యేసుక్రీస్తు వారు అంటాడు కదా, అందుకని ఆయన అంటాడు కదా, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపడునని అతనితో చెప్పి. హల్లెలూయా. యాయీరింటికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. వెళ్ళి ఆ 55వ వచనంలో ఆమె 54వ వచనంలో, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను గనుక వెంటనే ఆమె లేచెను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన పాదాల మీద పెడితే పోయే ప్రాణం కూడా అలా ఆగిపోద్దంతే. ఆయన పాదాల మీద పడితే పోయేటటువంటి ప్రాణము కూడా అలా నిలబడిద్దంతే. ఆయన పాదాల మీద పడితే నయము కానటువంటి రోగాలు కూడా యేసు నామములో తొలగిపోతాయి. అది ఎంత అసాధ్యమైనా సరే, అది ఎంత నయము కానటువంటి రోగమైనా సరే, ఎంత కుదరనటువంటి రోగమైనా సరే, ఎంత గాయమైనా సరే, యేసుక్రీస్తు వారు అంటాడు కదా, భయపడవద్దు, ఆయన నీకు కూడా మధ్యాహ్న కాలశ్రమంలో తెలియజేస్తా ఉన్నాడు. ఒకవేళ భయపడుతున్నావే, నమ్మిక మాత్రం ఉంచును. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద గాడ్. దేవుని మాట మీద నమ్మకం ఉంచు, దేవుని మీద ఆధారపడు. యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ఆ చిన్నది నిద్రిస్తే ఉన్నది తప్ప ఆమె చనిపోలేదని, చిన్నదానా లెమ్ము అని ఏం చేశాడు, చెయ్యి పట్టుకొని లేపగానే ఆమె ప్రాణము వెంటనే తిరిగి వచ్చింది. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవుని యొక్క పాదాల మీద పడితే, దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే మనందరికీ ఏం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే ఆశీర్వాదం, దేవుని యొక్క పాదాల మీద పడితే నెమ్మది, దేవుని యొక్క పాదాల మీద పడితే ఆరోగ్యం, దేవుని యొక్క పాదాల మీద పడితే దేవుడు ఎంతో దీవిస్తాడు. దేవుని యొక్క పాదాల మీద పడితే ఆయన మన పాపాలు కూడా క్షమిస్తాడు. ఒక మాట చదువుతాం, ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలోనే 7వ అధ్యాయంలో 38వ వాక్యాన్ని చదువుదాం. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు యొక్క పాదాల మీద పడి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని కన్నీరుతో పాదాలను కడుగుతూ తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తూ ఒక పని చేస్తామని చదువుదాం ఒకసారి. 38వ వాక్యాన్ని చదవండి. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. 47వ వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. దేవుని యొక్క పాదాల మీద పెడితే మనకేమొస్తుంది? క్షమాపణ. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ఊరిలోనే ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ఒక పరిసేని ఎంట భోజనం చేస్తున్నాడని తెలుసుకొని ఎదురుగా రావటానికి కాస్త ధైర్యం చాలక ఆమె ఏం చేసిందంటే వెనక తట్టు నిలబడి ఆయన పాదములను ముద్దు పెట్టుకోవడం ప్రారంభం చేసింది. అంటే ఆయన పాదాల మీద పడింది, ఇక కన్నీరు గారుస్తుంది. యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ఇదిగో సహోదరుడా, నీవు నా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు అవ్వలేదు, కానీ ఈ స్త్రీ ఏం చేసింది? తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. అంటే కన్నీళ్లతో పాదాలు కడగడం అంటే ఆ కన్నీరు ఎంత వచ్చిందో మనకి చెప్పడానికి కూడా వర్ణించలేం. యేసు యొక్క పాదాల మీద పడి కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి
ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. పాదాల మీద పడితే దేవుడు నీ అపరాధాలు క్షమిస్తాడు. ఆయన పాదాల మీద పడితే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. మనుషులు క్షమించకపోవచ్చేమో, కానీ దేవుడు క్షమించేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి దేవుడు ఆయన. ఒకసారి అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నా పాపాలు క్షమించయ్యా, అయ్యా నా దోషాలు క్షమించయ్యా, అయ్యా నీవే నాకు ఆధారమని ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ, ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఎవరైతే ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉంటారో ఆయన అంటాడు కదా, ఆ కన్నీటిని చూసి ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు ఆమెని క్షమించేశాడు. షీ వాజ్ కన్ఫెసింగ్ హర్ సిన్స్ unto the foot of our Jesus Christ. యేసు యొక్క పాదాల యొద్ద ఆమె ఏం పొందుకుందంటే క్షమాపణ. యేసు పాదాల యొద్ద క్షమాపణ దొరుకును. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆమె పాదాలు, యేసు పాదాలు పట్టుకొని కన్నీళ్లతో తుడుస్తూ ఉంది, కన్నీళ్లతో తడిపేస్తూ ఉంది. యేసు చూస్తూనే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు చూస్తూనే ఉన్నారు. కన్నీళ్లు గారుస్తూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూనే ఉంది, ముద్దు పెట్టుకోవడం మానలేదు, అత్తరు పోస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు అంటాడు, ఏమే నన్ను విస్తారముగా, షీ వాజ్ లవ్ టు మీ సో మచ్. ఆమె నన్ను ఏం చేసిందంటే విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు యేసు నామములో నేను కొట్టివేయుచున్నానని పలికాడు ఆయన. హల్లెలూయా. ఆయన పాదముల యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన పాదాల మీద పడిన వారికి క్షమాపణ దొరుకుతుంది. ఆయన పాదాల మీద పడిన వారికి పాపాలు కొట్టివేయబడతాయి. ఆయన పాదాల మీద పడిన వారి యొక్క దోషాలు కొట్టివేయబడతాయి. ఆయన పాదాల మీద పడినటువంటి అపరాధాలు కానీ దేవునికి అసహ్యకరమైనటువంటి కార్యాలన్నీ కూడా ఆయన కొట్టివేసి నిన్ను పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా, పవిత్రురాలుగా నిన్ను ఆయన మరలా మార్చి ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడి నిన్ను విజయోత్సవముతో ఊరేగించగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. 4 ఆఖరి విషయాన్ని నేను మీకు చూపిస్తాను. దేవుని యొక్క పాదాల మీద పడితే మనకేం దొరుకుతుందంటే, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ప్రేమేం దేని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయము, ఇక్కడ కొర్నేలి పేతురు గారి యొక్క పాదాల మీద పడ్డాడు. ఆ పాదాల మీద పట్టడం ద్వారా ఆ కొర్నేలు కుటుంబానికి దేవుడు ఏమనుగ్రహించాడు అంటే 24, 25 వచనం. 25 వచనం చదవండి. 10వ అధ్యాయము 25 వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. హల్లెలూయా. ఎవరండి తను? ఒక శతాధిపతి. ఇటాలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరేలో ఉన్నాడు. ఇతను ఎలాంటి వాడో తెలుసా? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మములు చేయిచు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేటటువంటి గొప్ప భక్తిపరుడు. హల్లెలూయా. అయినా దేవుణ్ణి ఎరగనివాడు. ప్రార్థన చేస్తాడులే కానీ రక్షణ పొందలే, ఇంకా ప్రార్థన చేస్తాడులే కానీ మారు మనసు లేదు, ప్రార్థన చేస్తాడులే కానీ యేసుక్రీస్తు వారిని ఏం చేయలేదు, సొంత రక్షకునిగా అంగీకరించలేదు. పేతురు తన ఇంట్లోనికి రాగానే కొర్నేలు ఏం చేశాడో తెలుసా? పేతురు యొక్క పాదాల మీద పడి, పేతురు లోపలికి రాగా, అంటే ఒక సేవకుడి యొక్క పాదాల మీద పడ్డాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. హల్లెలూయా. ఇలా కొర్నేలి పేతురు యొక్క పాదాల మీద పడి నమస్కారము చేయటం ద్వారా కొర్నేలి యొక్క కుటుంబంలో తన జీవితంలో దేవుడు ఏమనుగ్రహించాడంటే రక్షణ అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. 4వది, ఆయన పాదాల మీద పెడితే రక్షణ దొరుకుతుంది. మొదటిది భయాన్ని తీసివేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు ఆయన పాదాల మీద పెడితే. రెండవది, ఆయన పాదాల మీద పెడితే స్వస్థత, ఆయన పాదాల మీద పెడితే క్షమాపణ. 4వది, ఆయన పాదాల మీద పెడితే రక్షణ. 5వది మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడంటే ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము. దేవుని యొక్క పాదాల మీద మనకు పడితే దేవుడు మనకేమనుగ్రహిస్తాడో తెలుసా? 32వ అధ్యాయము
26వ వాక్యం. యాకోబు దేవుని యొక్క పాదాలు పట్టుకొని పాదాల మీద పడి తెల్లవారులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. అతడు తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు? దేవుడు యాకోబుని బతిలాడుకున్నాడు. యాకోబేమో పాదాలు పట్టుకొని దేవుని కదలనివ్వట్లే. యాకోబు దేవుని యొక్క పాదాల మీద పడి ఆయన వెళ్దామంటే పాదాలు వదిలిపెట్టట్లేదు. యేసుక్రీస్తు వారు పాదాల మీద యోహాను ఎలాగూ పడిపోయాడో యాకోబు కూడా, అయ్యా నా మోసకరమైన జీవితాన్ని మార్చయ్యా, నీవు నన్ను వితౌట్ బ్లెస్ మై ఫ్యామిలీ, ఐ కాంట్ లీవ్ యువర్ ఫీట్. నీ పాదాలు నేను వదిలిపెట్టాలంటే ఏం చేయాలి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ పాదాలు నేను విడిచిపెట్టను. యెహోవా అంటాడు కదా, యాకోబు నీవు ఒక్కడవే కాదయ్యా, నాకు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, నన్ను వెళ్ళనివ్వు, లెట్ మీ గో అవే ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలి అని అంటే ఆ యొక్క యాకోబు అంటాడు కదా, నీవు నన్ను ఆశీర్వదిస్తే నీ పాదాలు వదులుతా. యెహోవా దేవుడు ఏమంటాడు? అయ్యా తెల్లవారుతుంది, తెల్లవార్లు నా పాదాలు పట్టుకు నన్ను బోనేట్లా, నీవు నన్ను ఆశీర్వదించితేనేగా నిన్ను బోనేనంటాడు యాకోబు. యెహోవా దేవుడు అంటాడు, అవునా కదండి, యెహోవా దేవుడు అంటాడు నీవు నన్ను పోనయ్యా అంటాడు. అంటే యాకోబు ఆ యబ్బోకు రేవులో యెహోవా యొక్క పాదాల మీద పడి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం ద్వారా, తెల్లవార్లు ప్రార్థన చేయటం ద్వారా యాకోబు జీవితాన్ని దేవుడు మార్చి ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన పాదాల మీద పడితే, ఆయన పాదాల యొద్ద కూర్చుంటే, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నిశ్చయముగా ఆయన ఆశీర్వదించును. ఆయన పాదాలు పట్టుకుని అడిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఆయన పాదాల మీద పడినటువంటి వారి కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఆయన పాదాల మీద పడి ఆయనే ఆశ్రయమని, కేడమని, దుర్గమని ఆయన్నే ఆధారం చేసుకొని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో, మొరపెడతా ఉంటారో, కన్నీరు గారుస్తూ ఉంటాడో, చివరికి యెహోవా దేవుడు యాకోబును బతిమలాడుకుంటున్నాడు, అయ్యా నన్ను పోనయ్యా, తెల్లారుతుంది, నేను వెళ్ళిపోవాలి. యాకోబు అంటాడు కదా, ఆశీర్వదించు అప్పుడు నీ కాళ్ళు వదిలిపెడతా, ఆశీర్వదించు అప్పుడు నేను చేతులు వదిలిపెడతా, ఆశీర్వదించు అప్పుడు నీ పాదాలు వదిలిపెడతా. అంటే దేవుడు విసుగు పుట్టేటటువంటి ప్రార్థన చేశాడు. ఎవరు? యాకోబు. ఎడతెగగా ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు, హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన చేశాడు. ఆయన పాదాల మీద పడ్డాడు కాబట్టే యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు మార్చి ఇశ్రాయేలుగా మార్చి తన జీవితాన్ని తరతరములకు ఆశీర్వాద కారణముగా దేవుడు మార్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన పాదాల మీద పెడితే మనకు దేవుడు ఏమిస్తాడో తెలుసు, ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వాక్యాన్ని జస్ట్ మీరు నోట్ చేసుకోండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వాక్యంలో యేసు పాదముల యొద్ద కూర్చుండి, ఎవరు? మరియా యేసుక్రీస్తు వారి యొక్క పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటా ఉంది. అంటే పాదాల దగ్గర కూర్చుంది. ఎవరు? మరియా. మార్త ఏమో అంట్లు తవ్వుకుంటా ఉంది, గిన్నెలన్నీ కూడా శుభ్రం చేసుకుంటా ఉంది. బట్ మ్యారీ వాజ్ సిట్ అలాంగ్ విత్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు వింటా ఉంది. ఆ మాటలు వినటం ద్వారా, అంటే దేవుని యొక్క పాదాల మీద మనం పడితే, దేవుని యొక్క పాదాల మీద మనము పడి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల యొద్ద కూర్చుంటే మనకేం దొరుకుతుంది? ఆయన మంచి మాటలు మనకు తెలియజేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎన్నో విషయం ఇది చెప్పాలి. 6వది, ఆయన పాదాల యొద్ద కూర్చుంటే ఆయన మనకు మంచి మాటలు తెలియజేస్తాడు. ఎవరి యొక్క పాదాల దగ్గర కూర్చున్నా, కొన్నిసార్లు మన లోకంలో దోస్తూ ఉంటాం. ఒకళ్ళేమో కుర్చీలో కూర్చుంటే ప్లేస్ లేక మనుషుల యొక్క పాదాల దగ్గర కూర్చుంటాం. వాళ్ళు చెప్పే అన్నీ కూడా పాడయ్యే మాటలే, కుటుంబాలు ఎట్లా నాశనం చేసుకోవాలి, అవునా కదండి. కొంతమంది టీవీ పైన ఉంటుంది, టీవీ పాదాల దగ్గర కూర్చుంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, అవునా కదండి. థియేటర్లో స్క్రీన్ ఎక్కడో ఉంటుంది, స్క్రీన్ యొక్క పాదాల దగ్గర కూర్చునే వాళ్ళు, అంటే కింద కూర్చోవడం అంటే పాదాల దగ్గర కూర్చోవడమే. కొంతమంది మనుషులు ఏదో మాటలు చెబుతారని వాళ్ళు ఎత్తోటి స్థలంలో కూర్చుంటారు, వారి దగ్గరే కూర్చుంటాం.
కారణం ఏంటి? ఏదైనా మంచి మాటలు చెబుతారాయా అని అంటే లేనిపోని మాటలు, కళ్ళబొల్లి మాటలు, కల్పనా కథలు, కుటుంబాలు ఎట్టా పాడు చేసుకోవాలో, కుటుంబాలు ఎట్టా నాశనం చేసుకోవాలో. అందుకనే మనుషుల మాటలు నీవు చెవిన బెట్టకము. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చో. నీ కుటుంబాన్ని ఎట్టగట్టుకోవాలో ఒక చక్కని ఆలోచన చెబుతాడు ఆయన నీకు. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చో. నీ కుటుంబాన్ని ఎలా బాగుపడాలో చక్కని మాటలు చెబుతాడు ఆయన. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చో. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ భర్తను ఎలా మార్చుకోవాలో, నీ భార్యను ఎలా మార్చుకోవాలో, నీ పిల్లల యొక్క భవిష్యత్తును ఎలా ఆశీర్వాదకరంగా మార్చుకోవాలో ఆయన చక్కని ఆలోచనతో నిన్ను నడిపించగలిగేవాడు. ఎవరి పాదాల దగ్గర కూర్చుంటే? మనుషుల పాదాల దగ్గర కాదు, దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఆయన మంచి మాటలు, నీ కుటుంబానికి విలువైనటువంటి మాటలు, మేలు చేసే మాటలు, ఉపయోగకరమైన మాటలు, ఇంకా ఆశీర్వదించే మాటలు ఆయన ఎన్నో నీకు తెలియజేస్తాడు. ఆయన పాదాల యొద్ద కూర్చుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనందరం కూడా పొందుకుందాం. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా 2 నిమిషాలు ప్రార్థన చేసి తదుపరి మనము కానుకల పరిచర్యలకు మనము కొనసాగిపోదాం. అందరూ 2 చేతుల పైకి ఎత్తయ్యా. ఒక్కసారి యోహాను వలె, చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద మనం పడుదాం. ఒకసారి అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ పాదాల మీద నేను పడుతున్నానయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల మీద నాయన నేను పడతా ఉన్నాను ప్రభువా. అందరూ కూడా స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ పాదాల మీద పడుతున్నాను, ఆశీర్వదించయ్యా. నీ పాదాల మీద పడుతున్నాను, నాకు ధైర్యాన్ని తెచ్చేయ్యా. నీ పాదాల మీద పడుతున్నాను, నన్ను కూడా దీవించినైనా. నీ పాదాల మీద నేను పడిపోతా ఉన్నాను అయినా, నాకు కూడా స్వస్థతనివ్వయ్యా. నీ పాదాల మీద పడుతున్నాను, నన్ను కూడా క్షమించయ్యా. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు యొక్క పాదాల మీద పట్టడం ద్వారా ఎలాంటి క్షమాపణ పొందుకుందో, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద రిపెంటెన్స్ ఎట్ ద ఫుట్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుని యొక్క పాదాల యొద్ద నువ్వు పొందుకోగలుగుతావు. యేసయ్యా, నీ పాదాల మీద పడుతున్నానయ్యా. నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను నాయన. నా కుటుంబాన్ని దీవించునయ్యా. నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నా కుటుంబంలో రక్షణ దయచేయ్యా. నా భర్తను మార్చయ్యా. నా భార్యను మార్చయ్యా. నా జీవితంలో నా కష్టాలు తీసివేయనైనా, బాధలు తీసివేయి ప్రభువా. అయ్యా, ఇరుకులు, ఇబ్బందులు సమస్తాన్ని తీసివేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అందరూ కూడా స్వరమెత్తుదాం. 2 నిమిషాలు అందరూ కూడా స్వరమెత్తుదాం. మన స్వరాలు వినపడాలి దేవుని సన్నిధిలో. అయ్యా, చెప్పిన వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు, చెప్పిన వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు, చెప్పిన వాక్యాన్ని బట్టి మన హృదయాల్లో దేవుడు ఫలింపునిచ్చినట్లుగా అయ్యా నీ పాదాల మీద పడుతున్నావు నాయన. ఆ పాదమస్తకం దావీదు ఏ విధంగా దేవుని పాదాల మీద పడ్డాడో, యెహోషువ దేవుని పాదాల మీద ఏ విధంగా పడ్డాడో, మోషే దేవుని పాదాల మీద ఏ విధంగా పడ్డాడో, లైక్ యూ షుడ్ ఫాల్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. అదేవిధంగా నీవు కూడా దేవుని యొక్క పాదాల మీద పడు. ఆయన పాదాల మీద పడితే నిన్ను త్రోసివేసేవాడు కాదు ఆయన. ఆయన పాదాలు పట్టుకుంటే నెట్టివేసేవాడు కాదు ఆయన. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన త్రోసివేసి వెళ్ళిపో అని చెప్పేవాడు కాదు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా, నీ పాదాల మీద పడుతున్నానయ్యా. నా కుటుంబం అంతా నీ పాదాల మీద పడతా ఉందయ్యా. నా పిల్లలందరూ కూడా నీ పాదాల మీద పడతా ఉన్నారయ్యా. నా బ్రతుకంతా కూడా నీ పాదాల మీద పడేస్తున్నాను నాయన. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా, అయ్యా, నీ పాదాల మీద పడుతున్నటువంటి ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ పాదాల మీద పడినటువంటి ప్రతి వారిని మీరు దాడిపోవద్దు నాయన. యేసు నామములో వారి కష్టములన్నీ కూడా నీ పాదముల యొద్ద తొలగిపోవునుగాక. వారి శాపములన్నీ కూడా నీ పాదముల యొద్ద తొలగిపోవునుగాక. వారి నిందలన్నీ కూడా, అవమానములన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. వారి దుఃఖము తొలగిపోవునుగాక. వారి నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. వారి అంగలార్పును నాట్యముగా మీరు మార్చుదురుగాక. వారు సంతోషమును అనుగ్రహించి వారి సంతోషము పరిపూర్ణముగా మార్చబడునుగాక. మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా, నీకు స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలైనా. అయ్యా నాయన, విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నా ప్రభువైనా ఎవరైతే నీ పాదాలు పట్టుకుని అడుగుతా ఉన్నారో నా ప్రభువైనా, ఎవరైతే నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారో నా ప్రభువైనా, ఆ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినటువంటి వారందరికీ ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, అయా ఆశీర్వాదాన్ని, దీవెన్ని, అయా స్వస్థతను శీఘ్రముగా నా ప్రభువైనా మీరే అనుగ్రహిస్తారని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన కానుకలు పరిచయం చేసుకుందాం. మనం